APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షో. మన షోలో ప్రతిరోజు ఒక గెస్ట్ రావడం, వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం మనకి రెగ్యులర్గా జరిగేదే. అయితే ఈ క్రమంలోనే విలన్ సంపత్ రాజు గారిని మనం ఇంటర్వ్యూ అడగడం జరిగింది. బట్ ఆయన చాలా బిజీగా ఉండి స్టూడియోకి రాలేని రాజా, నేను సినిమా సెట్లో ఉన్నాను, మీరే సెట్కి వచ్చేయమన్నారు. సో ఇక్కడ శర్వానంద్ గారి సినిమా షూటింగ్ నడుస్తుంది. నారీ నారీ నడుము మురారి పండక్కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్లోనే మనకి సంపత్ రాజు గారు ఉన్నారు. బట్ ఇక్కడ చాలా క్యారీ వ్యాన్లు ఉన్నాయి. ఈ క్యారీ వ్యాన్లో సార్ ఎక్కడున్నారో కనుక్కొని మనం క్యారీ వ్యాన్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం రండి. అండ్ ఫైనల్గా సంపత్ రాజు గారి క్యారీ వ్యాన్ ఇక్కడ ఉంది. సార్ లోపల ఉన్నారు. సో మన కోసమే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి సార్కు సంబంధించిన సినిమాల గురించి, అలాగే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము రండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్, కొంతమంది యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు చాలా సినిమాలు చేస్తారు. బట్ ఆడియన్స్కి పరిచయం చేసేటప్పుడు పలానా సినిమా చేశారు, పలానా వాటితో నటించారు, ఇలా ఒక ఇంట్రడక్షన్ అవసరం. బట్ కొంతమంది ఉంటారు, చాలా తక్కువ సినిమాలు చేస్తారు, లేదా చాలా తక్కువ సంవత్సరాలు కనిపిస్తారు. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, బట్ మీ ఇంపాక్ట్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. నేను అందుకే మీకు ఎలాంటి గట్టి ఇంట్రో కానీ అట్లాంటి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. అంటే ఎలా సార్ అంటే, ఒక ఆడియన్స్లో ఒక యాక్సెప్ట్నెస్ అనేది వస్తుంది. మా మనిషి, మాకు సంబంధించిన వ్యక్తి, ఆ రిలేటబుల్ థింగ్ అనేది మీకు చాలా త్వరగా వచ్చేసింది. మామూలుగా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్ సినిమాలో కనిపించాలి అని చెప్పి పరితపిస్తుంటారు. ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అదృష్టం బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తారు. బట్ మీ ఫస్ట్ మూవీ దమ్ము తెలుగులో, తర్వాత పంజా, తర్వాత మిర్చి, అంటే తెలుగులో బిగ్ స్టార్స్ ముగ్గురితో ఫస్ట్ 3 సినిమాలు చేశారు. ఎలా పాసిబుల్ అయింది? అది నాకు తెలిసి అది రాసి ఉంటుంది అనుకుంటా నాకు. సో దమ్ వచ్చి నేను కన్ఫర్మ్ చేసేటప్పుడు నాకు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అని తెలియదు. ఎందుకంటే హీరో పేరు నేను అడగలే, వాళ్ళు చెప్పలే. ఓకే. బట్ నేను సరే కథ వింటానని చెప్పిన తర్వాత నేను జస్ట్ క్యారెక్టర్ విన్నాను. బోయపాటి గారు మాట్లాడారు నాతో. మాట్లాడిన తర్వాత బ్రీఫ్ ఇచ్చారు. బ్రీఫ్ ఇచ్చి ఇలా ఉంది సంపత్, మీరు చేయండి, బాగుంటుంది అని చెప్పారు. నేను తర్వాత అడిగాను హీరో ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు. నేను అప్పుడు అనుకున్నా, సరే ఇది ఇంత సింపుల్గా చెప్పేశారు ఆయన యాక్చువల్లీ. బట్ నాకు తెలుసు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే రీచ్, మళ్ళీ దాని ఒక స్కేల్ ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేశాను, ఆ స్కేలు మళ్ళీ ఆ రేంజ్ చూసాను ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో అప్పుడే తెలుసు నాకు ఇది ఒక మంచి సినిమా అండ్ డెఫినెట్గా ఒక మాస్ సినిమా ఉంటుందని. అండ్ తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నేను పంజా చేసేటప్పుడు నాకు విష్ణువర్ధన్ డైరెక్టర్ తెలుసు. కన్నడ మూవీస్ వల్ల విష్ణువర్ధన్ వచ్చి మన చెన్నై నుంచి తెలుసు నాకు. సో విష్ణువర్ధన్ డైరెక్టర్ చెప్తున్నా. సో అతను వచ్చి నాకు ఏం చెప్పారంటే, ఇది ఒక డిఫరెంట్ అయిన ఒక సినిమా ట్రై చేస్తున్నా, అటెంప్ట్ చేస్తున్నాను నేను. అండ్ నువ్వు చేయాలంటే, నేను ఫస్ట్ మళ్ళీ అదే అడిగింది, ఎవరు హీరో అంటే పవన్ కళ్యాణ్. సరే ఓకే, రెడీ చేద్దాం. బట్ నాకు తెలిసి నాకు రికగ్నిషన్ వచ్చింది మిర్చి తర్వాత. ఎందుకంటే మిర్చి ఒక ఫుల్ లెంత్ రోల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అది. అండ్ నాకు తెలిసి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కాకుండా ఈక్వల్ వెయిటేజ్ క్యారెక్టర్కి ఉన్న ఒక విలన్ ఉంటే యూజువలీ సినిమాకి అది ఒక పెద్ద బలం ఉంటుంది అండ్ ఒక పెద్ద ప్లస్ ఉంటుంది. అది నాకు దొరికి నేను అది చేశాను. అది ఇప్పుడు దాకా మీరు ఇంటర్వ్యూ చేసేదాకా ఇప్పుడు ఈ రోజు షూటింగ్లో ఉన్నా. అంటే యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్లో ఉన్నారని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మీలాంటి ఒక పెద్ద నటుడు షూటింగ్ చేస్తున్నారంటే క్యారీ వ్యాన్లో కొంచెం మంచి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఏసీ రూమ్లో హ్యాపీగా ఉంటారు. మేము వచ్చేలేకే ఒక లుంగి కట్టుకొని, ఒక బనీన్ వేసుకొని, అచ్చ తెలుగు చెన్నై కాస్ట్యూమ్స్లో. అది నేను రిలాక్స్ ఎలా అవుతాను మళ్ళీ? మన ఇంట్లో ఎలా ఉంటాం అలాగే రిలాక్స్ అవ్వచ్చుగా. నేను ఇంట్లో ఇంకా షార్ట్స్ వేసుకొని, మీరు నన్ను ఇంట్లో వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే
నేను యాక్చువల్ నా ఇంటిని శుభ్రంగా కడిగి ఇదన్నీ నేనే చేసేసుకుంటా. వంట కూడా చేసుకుంటా. సార్ అంటే మీరు ఇందాక సినిమాలు చెప్పారు సార్. వాటి గురించి వస్తాను, ప్రస్తావనకు వస్తాను. దానికంటే ముందు మీ కెరీర్ విషయానికొస్తే, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవ్వరు గూడా సినిమాలకు సంబంధించిన వాళ్ళు లేరు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ అమ్మగారు చాలా అపోజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అవన్నీ ఓకే. అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడో ఉంటది కదా సార్. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాల్లో నటించాలని. ఒక సినిమా చూసినప్పుడో, ఒక హీరోని చూసినప్పుడో, ఒక ఆర్టిస్ట్‌ని చూసినప్పుడో ఆ ట్రిగ్గర్ పాయింట్ మైండ్‌లో పడుద్ది. 'సంపత్ రాజు'కి ఆ పాయింట్ ఎప్పుడు, ఏ వయసులో, ఎలా పడింది? నాకు తెలిసి నాకు చాలా క్లియర్‌గా ఉంది ఆ ట్రిగ్గర్ పాయింట్ యాక్చువల్ నా మైండ్‌లో. సార్. ఆహ్, ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చి ఒక సినిమా 'దీవార్' అని, అమితాబ్ బచ్చన్ సినిమా 'దీవార్' అని. హ్మ్. అండ్ అక్కడ ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక సీన్ ఉంటుంది. చాలా చాలా హిట్ అయిన ఒక సినిమా ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు. అవునవును. అండ్ ఒక పర్టిక్యులర్ సీన్ బ్రదర్స్ మధ్య జరుగుతుంది. శశి కపూర్ మళ్ళీ అమితాబ్ బచ్చన్ అక్కడ ఒక కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఆ కాన్ఫ్రంటేషన్ టైంలో నీకెక్కడో నాకు వచ్చి ఒక ఒక స్పార్క్ అయింది నా లోపల. మేబీ ఆ ఇంపాక్ట్ ఆయన ఇచ్చారు నాకు. హ్మ్. ఆ సీన్ నాకు అలా ఇంపాక్ట్ అయింది. అది నేను చెప్పలేను. సార్. బట్ అక్కడెక్కడో నాకు నేను యాక్టర్ అవ్వాలి అని ఒక 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 స్పార్క్ వచ్చింది. హ్మ్. బట్ దాన్ని ఇంట్లో చెప్పడానికి నాకు చాలా భయం. ఎందుకంటే మా నాన్న ఓకే. బట్ మా అమ్మ వచ్చి అస్సలు ఒప్పుకోదని తెలుసు నాకు. హ్మ్. సో ఆ స్పార్క్‌ని అలాగే లోపలే పెట్టుకొని హ్మ్. నడుస్తూ వెళ్ళా. బట్ స్కూల్‌లో వచ్చి నేను థియేటరు, చిన్న చిన్న ప్లేస్ అన్ని పార్టిసిపేట్ చేస్తే అది ఆహ్, ఆహ్, ఒక స్టేజ్‌లో ఒక అప్లాజ్ ఉంటుందిగా మీరు అవును. చేసేటప్పుడు. అవును. అది మీకు ఇంకా ఒక 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 బూస్టప్ ఇస్తుంది. బూస్ట్ ఇస్తుంది. హ్మ్. సో అలాంటి ఒక దీంట్లో నేను అప్పుడు షూర్ అయ్యాను. సరే నేను కెరియర్ చూస్ చేసుకుంటే ఇది చేసుకుంటానని. సార్. బట్ నేను అది కెరియర్‌గా చూస్ చేసుకోలే అప్పుడు. హ్మ్. నేను అడ్వర్టైజింగ్ లోపల వెళ్ళిపోయాను. దాంట్లో ఒక 13, 14 ఇయర్స్ దాంట్లో పని చేసిన తర్వాత ఒకరోజు సినిమా వచ్చింది. ఇప్పుడు కళామ తల్లి అంటారు సార్. అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఆ కళ ఒక మంచి నటుడిని వదిలిపెట్టదు. మీరు ఎటు ఎళ్ళిపోయినా సరే లాగద్ది. తీసుకొచ్చుకుంటది. ఉండొచ్చు. ఆ అమ్మ అంటే ఒక తల్లి బిడ్డనెట్టయితే హక్కున చేర్చుకుంటదో, ఇంత గొప్ప నటుడిని ఏ ఇండస్ట్రీ గాని, సినిమా వదులుకోలేదు గదా! మీరు అలాగే మళ్ళీ తిరిగొచ్చారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. అండ్ మామూలుగా ఎవరైనా 10థ్ క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు, సైకిల్ కొనిస్తారు. లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు. మంచి ఫుడ్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీర్ పోపిచ్చారంట? ఎందుకంటే ఇప్పుడు అందరూ చేసేదేగా టీనేజ్‌లో కాలేజ్ ఎళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే. హ్మ్. ఫ్రెండ్స్‌తో కలిసి. కొంచెంమంది ఉంటారు అది చేయరు హ్మ్. కాలేజెస్‌లో. బట్ ప్రిడామినెంట్‌లీ జనరల్‌గా చూస్తే పర్సెంటేజ్ ఇలాంటి సిగరెట్లు గాని, బియర్లు గాని ట్రై చేస్తారు. హ్మ్. మా నాన్నగారి లాజిక్ ఏముంటుందంటే, "నువ్వు ఇది ఎలాగో చేస్తావు. నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడైనా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సిన నీకు ఇది అవసరం పడదు. హ్మ్. నేను నీకు ఆఫర్ చేస్తున్నా. హ్మ్. బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్‌లో చేస్తావు అది నీ మీద ఉంది. హ్మ్. నేను నీకు సలహాలు ఇవ్వచ్చు. నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. హ్మ్. బట్ దాన్ని నువ్వు నీ లైఫ్‌లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటది. సో, నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా. హ్మ్. అండ్ నువ్వు నాతో అన్నీ షేర్ చేయొచ్చు. అన్నీ మాట్లాడొచ్చు. సో, నువ్వు నెక్స్ట్ స్టేజ్‌లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు బియర్ ఇస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది ఆహ్, జనరల్‌గా లైఫ్‌లో వచ్చి అందరూ బయటెళ్ళి చెడిపోతారు. హ్మ్. ఈ ఇంట్లో వచ్చి నాన్నొచ్చి తన బిడ్డల్ని అతన్నే చెడగొడుతున్నాడు. బట్ నాకు తెలిస్తే నన్నడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక ఎక్స్‌పీరియన్స్ దొరికిందప్పుడు. సార్. ఎందుకంటే నేను ఏది దాచిపెట్టలే హ్మ్. మా పేరెంట్స్‌తో. అండ్ నాకొచ్చి ఎక్కడైనా ఎళ్లి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక మైండ్ సెట్ రాలే. సార్. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంత ఉండింది. హ్మ్. సో నేను ఆ ఫ్రీడమ్‌ని ఎప్పుడూ మిస్‌యూజ్ చేయలే. హ్మ్. నేను ఆ సేమ్ ఫ్రీడమ్‌ని నా కూతురికిచ్చా. సూపర్. అంతే. అండ్ అది నేను నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్‌లో. మీరు నేర్చుకున్నది గాదు. మీ నాన్నగారు నేర్పించింది అది. అదే. నేర్పించింది నేను అంటే నేర్చుకున్నా. అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం గదా! అవును. 100%.